వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, కన్యా రాశి వారికి ఈ గురుగ్రహ సంచారం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు? అలాగే ఈ గ్రహ సంచారం ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతుందో మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఖచ్చితంగా తెలియజేస్తాను చాంద్రి గారు. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కన్యా రాశి వారికి గురు సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మన జూన్ 2వ తారీఖు 2026లో గురు సంచారం జరిగింది. అయితే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి గురువు ఆధిపత్యం వహించినటువంటి భావాలు ఏంటంటే చతుర్థ భావము, సప్తమ భావం. అంటే చతుర్థ సప్తమ భావాలకు అధిపతి అయినటువంటి గురుగ్రహము లాభస్థానం అంటే కర్కాటక రాశిలోకి సంచరించడం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఈ జూన్ 2వ తారీఖు నుంచి సుమారు ఒక సంవత్సర కాలం, ముఖ్యంగా వాళ్ళకి ఈ నవంబర్ 1వ తారీఖు వరకు ఎటువంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మళ్ళా దాంట్లో మళ్ళీ అతిచార స్థితి ఉంటుంది. మళ్ళీ అతిచారం నుంచి మళ్ళా స్వీయ రాశిలోకి వస్తాడు, కర్కాటక రాశిలోకి. సో ఇవన్నీ గణాంకాలు చూస్తే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఒకటి గమనించాలి, ఏంటంటే గురువు జీవకారకుడు అంటారు. అంటే బృహస్పతి అంటే దేవతల్ని మనం రోజు పూజిస్తాం కదా మన కోరికల కోసం. ఆ దేవతలకే గురువు బృహస్పతి. దేవతలకే గురువు అయిన వాడు కర్కాటక రాశిని ఉచ్చస్థానంగా ఎందుకు ఎంచుకున్నాడు, మకరంలో ఎందుకు నీచలు ఎంచుకున్నాడు అంటే, మకర రాశి మనకి షట్చక్రాల్లో మూలాధార చక్రం అని ఉంటుంది. సో మూలాధార చక్రం అంటే జీవితంలో అన్ని కూడా ప్రాథమికమైనటువంటి ఆలోచనలు, అంటే బేసిక్ నీడ్స్, ఫండమెంటల్ నీడ్స్, బేసిక్ నీడ్స్, కనీస అవసరాలు, మనకి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు, ఆహారం, ఇవన్నీ బేసిక్ నీడ్స్. సో ఒక ఫండమెంటల్ లెవెల్ నుంచి అది భావోద్వేగాలకి అధిపతి అయినటువంటి చంద్రుడు రూల్ చేస్తున్నటువంటి రాశి అది కర్కాటక రాశి. ఈ రెండు కూడా సమసప్తమంలో 180 డిగ్రీస్లో ఉంటాయి, మకరం నుంచి కర్కాటకం. మరి ఈ గురువు ఎందుకు గురువు అయినటువంటి దేవతలకే గురువు అయిన వాడు ఈ చంద్రుడి యొక్క భావోద్వేగాల మాయలో ఎందుకు ఇరుక్కుంటాడు? చంద్రుడు మాయనే మేడం. మీరు ఏదైతే భావోద్వేగాలు అంటే చాలా మంది ఈ గురు సంచారం జరిగింది, అద్భుతాలు ఫలితాలనే చూస్తున్నారు, కానీ అసలు గురువు చంద్రుడు ఇంట్లో ఉన్నప్పుడు జరిగేటువంటి ఆ మాయలో నుంచి మనం ఎలా బయటకు వస్తాము అన్నది ఈ గురువు ఉచ్చస్థానం ఎందుకు ఎంచుకున్నాడు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. మాయ అంటే ఏంటి మేడం? మనము తాత్కాలికమైనవన్నీ కూడా శాశ్వతం అనుకొని వాటిలోనే కొట్టుమిట్టాడుతూ అదే సర్వస్వం, అది మనకు దక్కట్లేదను, లేదా వేరే వాళ్ళకి దక్కుతుందనో, మనకు దక్కాల్సింది దక్కట్లేదను, ఇవన్నీ కూడా ఏంటి, మనం ఏదో ఒక రోజు తాత్కాలికమైనటువంటి జీవితం అన్నప్పుడు శాశ్వతమైనది ఏంటి, దాన్నే సత్యాన్వేషణ అంటారు. ఈ సత్యాన్వేషణకు అధిపతి ఎవరు? గురువు. ఓకే. ఈ ప్రాథమిక దశలో ఉండేటువంటి మకర రాశిలో ఎందుకు నీచలో ఉంటాడంటే, శని బేసిక్ నీడ్స్ మేడం. మీరు ఏం మాట్లాడినా ఒక శని గ్రహం మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, మీ దగ్గరకు వచ్చి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో మెర్సిడీస్ కార్ ఉంది, లేకపోతే మా ఇంట్లో మాత్రం డూప్లెక్స్ ఉంది అన్నప్పుడు, ఇవన్నీ కాదమ్మా భోజనం ఉందని అడుగుతాడు ఫస్ట్. శని మీ ఇంటికి వస్తే అడిగేది భోజనం. మీ ఒంటి మీద ఎంత నగలు ఉన్నాయని చూస్తాడు కానీ పట్టించుకోడు. ఫస్ట్ మనకు భోజనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటే నిద్ర. మీ ఇంట్లో ఏసీ ఉందా అని అడగడు. చెట్టు కింద పడుకోవడానికి కూడా ప్రశాంతంగా ఉంటాడు. బికాజ్ శని ప్రశాంతంగా సహజ సిద్ధంగా ఉండేటువంటి వాతావరణం కోరుకుంటే, గురువు వీటన్నిటికంటే అతీతమైనటువంటిది. అంటే మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రపంచంతో సంబంధం లేనప్పుడు, తను ఒక్కడుగా ఉన్నప్పుడు కోరుకునే అనుభూతి ఏదంటే, ఈ అనుభూతిని ఆధ్యాత్మిక భావాలో చెప్పాలంటే అది ఒక రకమైన డిటాచ్మెంట్. ఒక స్పిరిచువల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే డిటాచ్మెంట్. ఇది ఎప్పుడైనా తాత్కాలికమైనప్పుడు నిజంగా పరమాత్ముడి యొక్క సాక్షాత్కారం కోసం మనం ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి అనే భావనతో ఉండాలి. ఇది గురువు లక్షణం. ఇది గురువు యొక్క లక్షణం. కానీ విచిత్రం ఏంటంటే, చంద్రుడు మాయలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు, పరమ ఉచ్చ స్థానం అది. చంద్రుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఈ ప్రపంచము, తల్లి, తండ్రి, ముఖ్యంగా కుటుంబము, భావోద్వేగాలు, పిల్లలు, భార్య, భర్త, వీటిలో పెడతాడు. ఎందుకు అంటే ఒకటి గమనించాలి, ఈ ప్రతి రాశిలో పుట్టిన వాళ్ళు కూడా, ముఖ్యంగా మనం కన్యా రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రతి రాశిలో పుట్టిన వాళ్ళు కూడా ఈ విచ్చలవిడితనము, స్వేచ్ఛ, బాధ్యతారాహిత్యము, వీటి వల్లనే 99% మంది జీవితంలో వైఫల్యాలు ఎదుర్కొంటారు మేడం.
కానీ మనం దానికి ఏమని పదం వాడతాము? ఇది విధి, తలరాత, అదృష్టం. కానీ ఈ విధిని రూపకల్పన చేసుకోండిరా నాయన, నేను కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అని చెప్తాడు గురువు. ఓకే. అర్థమైందండి? ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచంలో ధనం లేకపోతే ఏ గుర్తింపు లేదు, ఏ గౌరవం లేదు. అవును. సో ఈ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు? గురువే. జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువే. అదృష్టము భౌతిక సుఖ సంతోషాలకు పనికొస్తుందండి. జ్ఞానం పరమాత్మ సాక్షాత్కారం పొందడం కోసం పనికొస్తుంది. అవునా? మరి అలాంటప్పుడు గురువు కన్యారాశి వారికి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళు గమనించాలి. కన్యారాశి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరితో స్నేహం చేసినా చాలా హుందాగా, నిజాయితీగా, చాలా లాయల్గా ఉంటారు. సో కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళు గమనించాల్సింది, 2వ తారీఖు జూన్ నుంచి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే స్నేహితుల వల్ల వీళ్ళు చాలా లాభం పొందుతారు. ఫస్ట్ వీళ్ళు లాభం అంటే దే విల్ బి బెనిఫిటెడ్ త్రూ ద ఫ్రెండ్స్. సో స్నేహితులు వీళ్ళ జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమన్నా కుటుంబపరమైనవి లేకపోతే ఆర్థిక పరమైనవి, ఈ ముఖ్యంగా ఈ డాక్యుమెంటేషన్ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్, ఇలాంటివి ఏవైతే వీళ్ళకి లిటిగేషన్ ప్రాపర్టీస్ కానీ, కోర్టు కచేరీలు కానీ, ఇటువంటివి ఒకటైతే భాగస్వామితో వచ్చేవి, భాగస్వామి వాళ్ళు వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, భాగస్వామితో వచ్చేటువంటి సమస్యలు, వీటిని వీళ్ళు స్వతహా అంటే ఓన్గా వాళ్ళు ఎదుర్కోలేనప్పుడు వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఎవరైనా స్నేహితులు వచ్చి వీళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు వీళ్ళకి. సో వీళ్ళ సమస్యకి నాకు ఎవరు సపోర్ట్ లేరు, లేదా నాకు ఎవరు సపోర్ట్ లేరు, బాధ, నేను ఒక్కడే ఒంటరిగా అయిపోయాను అనేటువంటి మీమాంసలు ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహితుల వల్ల బెనిఫిట్ పొందేటువంటి టైం ఇది. దట్ ఈస్ 1 పాయింట్. ప్లస్ సప్తమాధిపతి అయ్యాడు గురువు, చతుర్థాధిపతి కూడా. చతుర్థ భావం అంటే వీళ్ళకి కుటుంబ బాధ్యతలు, కుటుంబంలో గతంలో ఒక అనిశ్చితత లేకపోతే ఒక అశాంతి, కుటుంబంలో వీళ్ళ మాట వినకపోవడం, కేవలం వీళ్ళని ఒక ఏటీఎం కార్డు లాగా పెట్టుకోవడం, ఇలాంటివి జీవితంలో గతంలో గడిపిన వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు కుటుంబంలో ఒక ప్రశాంతత, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో వీళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా ఈ 2వ తారీఖు జూన్ మాసం నుంచి ఈ సంవత్సర కాలంలో తల్లికి ఎక్కువగా వీళ్ళు అంటే ఇష్టమైన కోరికలు ఉంటాయి కదా, తల్లికి తీర్చలేని కోరికలు, నెరవేరని కోరికలు, అది తీర్థయాత్రలకు కావచ్చు, ఇంకా కనీస అవసరాలకు సంబంధించి కూడా కావచ్చు, అవి తీర్చడం కూడా వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అది యోగదాయకం. అది సో గురువు జన్మజన్మల పరంపరకు సంబంధించిన కర్మ ఫలితాన్ని ఇప్పుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇస్తాడు. సో లాభస్థానం, ముఖ్యంగా బిజినెస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, గతంలో కొంత ఇబ్బంది పడ్డ వాళ్ళు, కొంతకాలంగా వాళ్ళు అప్పులు ఎదుర్కొంటున్న వాళ్ళు, లేదా లోన్స్ ట్రై చేసి కూడా వాళ్ళకి లోన్స్ రాని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఈ 1 ఇయర్ బాగుంటుంది. బాగుండడం కదా, చాలా బాగుంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి ఇప్పుడు మ్యారేజ్ లైఫ్లో అన్సర్టనిటీస్ ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ అయిపోతున్నాయి లైఫ్లో. సో దానికి వీళ్ళ నిర్ణయాలు కూడా కొంత కారణం. ఎందుకంటే చంద్రుడు ఇంట్లో ఉన్నాడు. చంద్రుడు అంటే ఏం చెప్పాను మీకు? ఎమోషనల్ ప్లాట్ఫామ్, ఎమోషనల్ ఫ్యాకల్టీస్ అన్నిటిని కూడా చంద్రుడు రూల్ చేస్తాడు. వాళ్ళు అక్కడ గురువు స్వభావం ఏంటి అన్నది కూడా కన్యారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోరు. గురువు ఏంటంటే బేసికల్లీ డిటాచ్డ్, ఒక ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక గురువు అనేవాడికి మీరు ఒక 4 యాపిల్స్ ఇచ్చారు, భోజనం చేయండి ఆయన అని, ఆయన 2 యాపిల్స్ తిని మిగతా 2 యాపిల్స్ ఏం చేస్తాడు? వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అదేంటి గురువు గారు మీరు డిన్నర్కి పనికొస్తాయి కదా మీరు అడిగితే, ఇప్పుడు 4 ఇచ్చారు కదా, డిన్నర్కి ఎవరో ఒకటి ఇచ్చిస్తా అంటాడు. వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసేవాడు. అది వ్యవహారంలో ఉండేవాడు ఏం చేస్తాడు? అది ఆ 2 దాచిపెట్టుకోవడం మేడం, ఎవరు కనిపెట్టకుండా దాచిపెడతాడు. ఎవరైనా కనిపిస్తే దొంగతనం చేస్తాడేమో. సో ఈ గురువు యొక్క లక్షణము చాలా జనరస్గా ఉంటుంది వీళ్ళ మీద. అంటే వీళ్ళ స్వతహాగానే వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో ఎలా ఉందో గురుస్థానం తెలియదు, కానీ కన్యారాశి వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తే ఒక డివైన్ హెల్ప్ లాగా ఉంటుంది. అంటే సాక్షాత్తు ఒక అవధూత మీ ఇంటికి వచ్చి మీ సమస్య పరిష్కరించి వెళ్ళినట్టు ఉంటుంది. అంటే అంత బాధ్యత, 110% బాధ్యత నెత్తి మీద వేసుకుంటారు కన్యారాశి వాళ్ళు. సో ఇది కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి టైం కాబట్టి కన్యారాశి వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ ప్రోగ్రెసివ్ టైం. సో మీ నిర్ణయాలు, మీరు ఆల్రెడీ ఏర్పరచుకున్న నిర్ణయాలు, లేదా మీరు కొంచెం కఠినమైనటువంటి పదజాలం, మీరు ఆల్రెడీ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి ఫ్యామిలీ మ్యాటర్స్లో, లేదా మీరు పనిచేసే సంస్థల్లో మా బాస్ సరిగలేడు, నేను చేసేదానికి గుర్తింపు లేదు, వాడు పనికి మాలినాడు, వాడి కింద నేను పని చేస్తున్నాను,
నా బిజినెస్ పార్ట్నర్ నా మాట వినట్లేదు, ఇలా కొంచెం సైకలాజికల్ డామినేషన్ అంటారు. అంటే మీరు మానసికంగా అనుభవించుకొని ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడం కోసం చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి చూడండి, ఓకే అది వీళ్ళు డిజాల్వ్ చేసుకోవాలి. ఓకే ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా నవంబర్ 1 వరకు వీళ్ళకి చాలా అంటే చాలా ప్రోగ్రెసివ్ టైం ఇది. ఓకే సో రెండవది, చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడండి మీరు, ఒక 10 కాల్స్ వస్తుంటే మ్యాచ్ మేకింగ్ కంపాటబుల్లో 8 మంది సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు. ఓకే ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళకంటే సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి ఉన్నారు. సో కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఒకవేళ సెకండ్ మ్యారేజ్ పీపుల్ ఉంటే కూడా వాళ్ళకి ఈ సంవత్సరంలో గతంలో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోలేకపోవడము, లేదా ఫస్ట్ మ్యారేజ్ డైవోర్స్ అవుతుంది మనస్తాపం చెంది కొంచెం డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్లో కానీ ఒంటరితనానికి లోనైన వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ జూన్ మాసం అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి వీళ్ళ జీవితంలో మళ్ళీ వికళత్రం అంటారు, అంటే రెండో పెళ్ళి. సో అది కూడా వీళ్ళకి ఒక ప్రాస్పెక్టివ్ టైం. ప్లస్ ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి, తల్లిదండ్రుల నుంచి దూరం వెళ్ళి చదువుకుంటారు విద్యార్థులు ఇప్పుడు ఈ టైంలో కూడా, కుటుంబం నుంచి దూరం వెళ్ళి విద్యాభ్యాసం చేస్తారు విద్యార్థులు అయితే. సో అదే మీకు ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ, ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కున్నారు, ఒక ల్యాండ్ కొన్నారు, ఇల్లు కట్టలేదు, లేదా ఇల్లు కొన్నారు, ఫస్ట్ ఫ్లోర్ వేయాలి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వేయాలన్నా గురుబలమే, ఎందుకంటే జూపిటర్ ఇస్ లార్డ్ ఆఫ్ ఎక్స్పాన్షన్, విస్తరణ అంటారు. ఎక్స్పాన్షన్, మీరు ప్లాట్ కొని ఏం లాభం, ఇల్లు కొనాలి కదా, ఇల్లు కట్టాలి కదా. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ కావాలి. సో ఈ విస్తరణకు సంబంధించి ఆధ్యాత్మిక బలము, జ్ఞానము, అదృష్టం, వీటన్నిటి కూడా గురువు యొక్క ఆధిపత్యం లేకుండా ఏం జరగదు. ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కన్యారాశిలో ఉంటున్న వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, కన్యారాశి కన్యా లగ్నం అయితే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గురువు ఏ గ్రహంతో అసోసియేట్ అయినాడో చూసుకోవాలి ఈ టైంలో. ఒకవేళ కేంద్ర భావాల్లో ఎక్కడైనా వాళ్ళకి గురువు శుభగ్రహమైనటువంటి శుక్రుడితో కానీ లేదా చంద్రుడితో కూడా కలిసి ఉన్నాడు అనుకోండి, కేంద్ర భావంలో కంటే కలిసి దాన్ని గజకేసరి యోగము అని అంటారు. సో ఏ భావంలో అయితే మీ వ్యక్తిగత జాతకంలో లగ్న భావం, ముఖ్యంగా కన్యా లగ్నం కన్యా రాశి నుంచి కలిసి ఉంటాడో అది మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా సప్తమ భావంలో ఉంటే ఇమీడియట్ మ్యారేజ్ కానీ, ప్రోగ్రెస్ కానీ, జీవితంలో ఎదగడానికి కూడా సప్తమ భావాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ ప్రోగ్రెసివ్ టైం కూడా అదే వాళ్ళకి. అదే గురువు వీళ్ళ కనుక చతుర్థ భావంలో ఉన్నాడు వాళ్ళ జన్మ లగ్నాత్, దశ అంతర్దశలు కూడా చూసుకుంటే వాళ్ళకి ఇప్పుడు గృహయోగము, వాహన యోగం కూడా ఉంటుంది. ఒకవేళ అదే గురువు గనక కుజుడితో కలిసి ఉన్నాడు, అష్టమంలో కలిసి ఉన్నాడు, అంటే కన్యారాశి నుంచి అష్టమం అంటే మేషరాశి అవుతుంది. సో సిబ్లింగ్స్తో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ, గతంలో ప్రాపర్టీ డిస్ప్యూట్స్, డాక్యుమెంటేషన్ గొడవలు, కోర్టు వ్యవహారాలు, ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత కూడా వీళ్ళకి సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మళ్ళీ వీళ్ళతోని అసోసియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా కేసు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది, కాంప్రమైజ్ అయ్యి సెటిల్మెంట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీళ్ళకి కుటుంబంలో, అటు బయట సంస్థల్లో, వ్యాపారంలో, మూడిట్లో కూడా చాలా అనుకూలమైనటువంటి దశ అని ఈ కన్యారాశి వాళ్ళకి చెప్పొచ్చు మేడం. ఇప్పుడు నాగనాథ్ గారు, వీళ్ళకి ప్రోగ్రెసివ్ టైం అంటున్నారు కాబట్టి వీళ్ళు ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయవచ్చు అంటారు? అలాగే ఈ గ్రహ సంచారం వల్ల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు వహించాలంటారు? వీళ్ళు ఫస్ట్ పార్ట్నర్షిప్కి వెళ్ళొచ్చు మేడం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్కి వెళ్ళొచ్చు. ఓకే, ఒకటి అంటే వీళ్ళు ఇంతకు ముందర ఆల్రెడీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన, లేదా కొత్త ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయాలన్నా, లేదా కొత్తగా పార్ట్నర్షిప్ చేయాలన్నా కానీ వీళ్ళు ఇప్పుడు చేయొచ్చు ఫస్ట్ పార్ట్నర్షిప్. రెండవది వీళ్ళు విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా ఉన్న ప్రాంతం నుంచి దూర ప్రాంతంకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదొకటి చేయొచ్చు. రెండవది తల్లిదండ్రులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, వీళ్ళతో పాటు ఈ స్పిరిచువల్ జర్నీస్, ట్రావెలింగ్ చేస్తారు చూడండి, దానికి కూడా ఒకవేళ ఆల్రెడీ కొంతమంది చాలా కాలంగా డబ్బులు దాచిపెట్టి సేవ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఆ యోగం రాదు. ఇప్పుడు పలానా తీర్థయాత్రలకు వెళ్ళాలి నేను, అయినా అవ్వట్లేదు, డబ్బులు ఉన్నాయి కానీ టైం కుదరట్లేదు. సో ఇది కూడా మంచి వీళ్ళకి టైం, ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళి మనం వ్యాపారం చేయొచ్చా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఉద్యోగం చేయొచ్చా. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ప్రాఫిట్ మేడం, అంటే ఎనీథింగ్ దేని వల్ల అయితే వీళ్ళకి లాభము, జ్ఞానము, క్లియర్గా చెప్తున్నాను. ఏంటంటే లాభం వచ్చే పని, జ్ఞానం అనగానే మనం జనరల్గా ఏం చేస్తాము, తీర్థయాత్రలకి, వాటికి వీటికి, పుణ్యక్షేత్రాలకి, ఇప్పుడు పుష్కరాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా వీళ్ళు ఎటువంటి సంకోచం లేకుండా కూడా వీళ్ళు ముందు అడుగు వేయచ్చు. సో వీళ్ళు దూకుడుగా అడుగులు వేయకూడదు ఏమన్నా ఉంది అంటే భాగస్వామికి సంబంధించినవి. ఒకవేళ విడిపోవాలనుకున్నారు అనుకోండి మేడం, భార్య భర్తలు గొడవలయ్యి, సో కొన్ని కారణాల వల్ల కలిసి ఉంటారు, పిల్లల వల్లనో లేదా తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళు అయిపోతారనో, ఇట్లా
లేదా వాళ్ళ కమ్యూనిటీలో పరుగు పోతున్నాను. సో ఇటువంటి వాళ్ళు ఇప్పుడు గురు సంచారం జరిగింది కాబట్టి మీలో ఒక మార్పు, నేను ఇందాక కూడా చెప్పాను, కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల మీ భావోద్వేగాల పట్ల పరిణితి వస్తుంది మేడం, ఒక పరిపక్వత. ఎందుకు వస్తుందంటే అది ధార్మిక గ్రహం. కర్కాటక రాశిలోకి ఒక రిఫార్మేషన్ జరుగుతుంది. కేవలం నేను నాది నాకు సంబంధించిన భావోద్వేగాల నుంచి మీ భావోద్వేగాలకు అతీతంగా మీరు ఆధ్యాత్మిక భావాలతో విశ్వం అయిపోతారు, గ్లోబల్ అయిపోతుంది మీ ఇమాజినేషన్ అంతా. అంటే అప్పుడు మీ బుద్ధిలో సరళత్వం వచ్చినట్టే కదా, మీ మనసులో మార్పు వచ్చినట్టే కదా. అదే మార్పు ఇప్పుడు జరుగుతుంది కన్యారాశి వాళ్ళకి. అదే మళ్ళీ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గురువు యొక్క స్థానం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క మార్పు కోసం మీరు ఎదురు చూడండి. ఒకటి సహజ సిద్ధంగా మన బుద్ధి మనం మార్చుకోవడం, మన ఆలోచన మార్చుకోవడం, కాంప్రమైజ్ అవ్వడం, లేదా ఏదో కారణం వల్ల మనము రిఫార్మ్ అవ్వడం. రెండోది ఏంటి, కొన్ని న్యాచురల్గా జరిగిపోతాయి. ఆ న్యాచురల్గా జరిగి మీ బుద్ధి వికాసం జరిగేదే కర్కాటక రాశిలో గురు సంచారం. ఇది కన్యారాశి వాళ్ళు గుర్తించుకోవాలి. ఈ రెండు విషయాల్లో కనుక వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఈ 1 year ఏదైతే కర్కాటక రాశిలో గురువు ఉంటాడో ఇది వీళ్ళకి నిజంగా ఒక మెమరబుల్, మోస్ట్ అడ్వాంటేజెస్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.